సర్కార్ ఆమోదం తెలిపింది. కేబినెట్ ఆమోదంతో ఉచిత విద్యుత్ అమలుపై కసరత్తు జరుగుతోంది. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అమలుపై జనాల్లో కొన్ని సందేహాలున్నాయి. ఉచిత విద్యుత్ దరఖాస్తు చేసుకున్న వారందరికీ 200 యూనిట్లు ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తారా, లేక కేవలం తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు మాత్రమే ఈ పథకాన్ని అమలు చేస్తారా అనే అనుమానం వ్యక్తమవుతుంది. గత ఏడాది కరెంటు బిల్లులు పరిగణలోకి తీసుకుంటారా, తెల్ల రేషన్ కార్డుదారులకే ఫ్రీ కరెంట్ అని ఆదిలాబాద్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు. కర్ణాటకలో ఫ్రీ కరెంట్ అమలు తీరును పరిశీలించేందుకు విద్యుత్ అధికారులు కూడా అక్కడికి వెళ్లారు. పథకం అమలు తీరు, అర్హత, ప్రభుత్వంపై పడే భారం తదితర విషయాలపై అక్కడి అధికారులతో చర్చలు జరుపుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి విధి విధానాలను ఖరారు చేస్తోంది? ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు ఉండాలా? అటు కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల్లో భాగంగా గృహజ్యోతి పథకాన్ని అమలు చేసేట్టు కూడా ఒకవైపు కూడా ఇప్పటికే నిన్న కేబినెట్ సుదీర్ఘంగా చర్చించి దానికి ఆమోదం. అటు ఒకవైపు కూడా పేరు కూడా ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి కూడా ఎటువంటి ఛార్జ్ లేకుండా నిన్న కాంగ్రెస్ నిన్న కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలపై మాత్రం కసరత్తు జరుగుతుందని చెప్పాలి. ఒకవైపు ఇప్పటికే ఎటువంటి అంటే తెల్ల రేషన్ కార్డు దారులకే ఇస్తారా, లేదంటే ఇప్పటి వరకు అటు మొన్న జరిగినటువంటి 6 గ్యారెంటీల అమలు 5 గ్యారెంటీలకు చాలా దరఖాస్తులు వస్తాయి. ప్రజాపాలన పేరుతో నిర్వహించినటువంటి దాంట్లో చాలా దరఖాస్తులు వస్తాయి. చాలా మంది కూడా ఒకవైపు కూడా గృహజ్యోతి పథకాన్ని కూడా అమలు చేస్తున్నారు. వీరిలో చాలా మంది కూడా రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు హోల్డ్ దారులకే ఒకవైపు కూడా అప్లికేషన్ ఫామ్ నింపే అవకాశం ఇచ్చినప్పుడు కూడా ఎవరైతే రేషన్ కార్డు లేరో వారికి సంబంధించి కూడా వారి డీటెయిల్స్ అయితే తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు ఆదిలాబాద్ లో జరిగినటువంటి ఒక సభలో కూడా మాట్లాడుతూ రేషన్ కార్డు, తెల్ల రేషన్ కార్డు దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా గృహజ్యోతి పథకం ఏదైతే ఉందో దాన్ని వర్తింపజేస్తామని చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు దరఖాస్తులు మాత్రం రేషన్ కార్డు ఉన్నా లేకున్నా చాలా మంది అయితే దరఖాస్తులు అయితే చేశారు. ఒకవైపు ఇప్పటికటో కర్ణాటకలో 5 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం అక్కడ గృహజ్యోతి పథకాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చింది. అక్కడ ఏ విధంగా అమలు చేస్తున్నారు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి లేదంటే ఇతరులకు ఏ విధంగా 200 యూనిట్ల వరకు విద్యుత్ వాడుకుంటే ఎటువంటి ఛార్జ్ చేస్తున్నారు, తర్వాత 200 యూనిట్లు దాటిన తర్వాత యూనిట్లకు ఎటువంటి ఛార్జ్ చేస్తున్నారు, లేదంటే 200 యూనిట్లకు మొత్తం దాటితే అన్ని మొత్తం యూనిట్లకు ఛార్జ్ చేస్తున్నారనే అంశాలను కూడా ఒకవైపు పరిశీలించేందుకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై కూడా ఒకవైపు కూడా పరిశీలించేందుకు అంటే ఇప్పటికే ఇటు అధికారుల బృందం అయితే వెళ్ళి దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అయితే సమర్పించింది. మరి తెలంగాణకు సంబంధించి ఒకసారి గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సంబంధించి ఇప్పటికే భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఇందాక చెప్తున్నాయి వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అందరూ అప్లికేషన్ చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను తొందరలోనే పూర్తి చేసి అటు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవైపు ఉచిత విద్యుత్ ఇస్తే ఒకవైపు ఇప్పటికే రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఒకవైపు కూడా ఇప్పటికే కరెంటు కోతలు విధిస్తుంది. కాంగ్రెస్ వచ్చి 2 నెలలు కాకముందు అని చెప్పాడు గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ కూడా ఆరోపణ చేస్తుంది. మరి దీనికి సంబంధించి ఎంత భారం పడుతుంది, దాన్ని ఏ విధంగా వాటికి సరిదిద్దవచ్చనే అంశాలపై కూడా పూర్తిగా నిన్న కేబినెట్ అయితే చర్చించారు. మరి దీనికి సంబంధించి నిజంగానే వైట్ రేషన్ కార్డుదారులకు ఇస్తే మిగతా వాళ్ళ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లేదంటే గత ఏడాదికి సంబంధించినటువంటి కరెంటు బిల్లులు పరిగణలోకి తీసుకొని దీన్ని అమలు చేస్తారన్న దానిపై ఇంకా ఒక స్పష్టత అయితే రాలేదని చెప్పొచ్చు. రోహిత్. రైట్ శ్రీధర్, గృహజ్యోతి అమలుకు రేవంత్ సర్కార్ ఆమోదం తెలిపింది. కేబినెట్ ఆమోదంతో ఉచిత విద్యుత్ అమలుపై కసరత్తు జరుగుతోంది. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అమలుపై జనాల్లో కొన్ని సందేహాలున్నాయి. ఉచిత విద్యుత్ దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా 200 లోపు విద్యుత్తును ఉచితంగా 200 యూనిట్ల లోపు విద్యుత్తును ఉచితంగా వర్తింపజేస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పథకం అమలవుతుందా అనే అనుమానాలు ఉన్నాయి. గత ఏడాది కరెంటు బిల్లులు పరిగణలోకి తీసుకుంటారా, తెల్ల రేషన్ కార్డుదారులకి ఫ్రీ కరెంట్ అని ఆదిలాబాద్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు. కర్ణాటకలో ఫ్రీ కరెంట్ అమలు తీరును పరిశీలించడానికి విద్యుత్ అధికారులు కర్ణాటకకు కూడా వెళ్లారు. పథకం అమలు తీరు, అర్హత, ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందనే విషయాలపై అక్కడి అధికారులతో చర్చలు జరుపుతున్నారు. రెండు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు హామీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గృహజ్యోతి అమలుకు రేవంత్ సర్కార్ ఆమోదం తెలిపింది. కేబినెట్ ఆమోదంతో ఉచిత విద్యుత్ అమలుపై కసరత్తు జరుగుతోంది. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అమలుపై జనాల్లో కొన్ని సందేహాలున్నాయి. ఉచిత విద్యుత్ దరఖాస్తు చేసుకున్న వారందరికీ 200 యూనిట్లు
ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తారా లేక కేవలం తెల్ల భాగంగా గృహజ్యోతి పథకాన్ని అమలు చేసేందుకు కూడా ఒకవైపు కూడా ఇప్పటికే నిన్న కేబినెట్ సుదీర్ఘంగా చెప్పేసి దానికి ఆమోదం అటు ఒకవైపు కూడా పేరు కూడా ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి కూడా ఎటువంటి ఛార్జ్ లేకుండా నిన్న కాంగ్రెస్ ఇటు నిన్న కేబినెట్ అయితే ఆమోదం తెలిపింది. దీనికి సంబంధించినటువంటి విధి విధానాలపై మాత్రం కసరత్తు జరుగుతుందని చెప్పాలి. ఒకవైపు ఇప్పటికే ఎటువంటి అంటే తెల్ల రేషన్ కార్డుదారులకే ఇస్తారా లేదంటే ఇప్పటి వరకు అటు మొన్న జరిగినటువంటి 6 గ్యారెంటీల అమలు 5 గ్యారెంటీలకు చాలా దరఖాస్తులు వస్తాయి. ప్రజాపాలన పేరుతో నిర్వహించినటువంటి దాంట్లో చాలా దరఖాస్తులు వస్తాయి. చాలా మంది కూడా ఒకవైపు కూడా గృహజ్యోతి పథకాన్ని కూడా అమలు చేస్తున్నారు. వీరిలో చాలా మంది కూడా రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు హోల్డ్ దారులకే ఒకవైపు కూడా అప్లికేషన్ ఫామ్ నింపే అవకాశం ఇచ్చినప్పుడు కూడా ఎవరైతే రేషన్ కార్డు లేరో వారికి సంబంధించి కూడా వారి డీటెయిల్స్ అయితే తీసుకున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు హైదరాబాద్ లో జరిగినటువంటి ఒక సభలో కూడా మాట్లాడుతూ రేషన్ కార్డు తెల్ల రేషన్ కార్డు దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా గృహజ్యోతి పథకం ఏదైతే ఉందో దాన్ని వర్తింపజేస్తామని చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు దరఖాస్తులు మాత్రం రేషన్ కార్డు ఉన్నా లేకున్నా చాలా మంది అయితే దరఖాస్తులు అయితే చేశారు. ఒకవైపు ఇప్పటికటో కర్ణాటకలో 5 గ్యారెంటీల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం అక్కడ గృహజ్యోతి పథకాన్ని కూడా అమల్లోకి తీసుకొచ్చింది. అక్కడ ఏ విధంగా అమలు చేస్తున్నారు, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి లేదంటే ఇతరులకు ఏ విధంగా 200 యూనిట్ల వరకు విద్యుత్ వాడుకుంటే ఎటువంటి ఛార్జ్ చేస్తున్నారు, తర్వాత 200 యూనిట్లు దాటిన తర్వాత యూనిట్లకు ఎటువంటి ఛార్జ్ చేస్తున్నారు, లేదంటే 200 యూనిట్లకు మొత్తం దాటితే అన్ని మొత్తం యూనిట్లకు ఛార్జ్ చేస్తున్నారు అనే అంశాలను కూడా ఒకవైపు పరిశీలించేందుకు అక్కడ ఉన్నటువంటి పరిస్థితులపై కూడా ఒకవైపు కూడా పరిశీలించేందుకు అంటే ఇప్పటికే ఇటు అధికారుల బృందం అయితే వెళ్ళి దీనికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అయితే సమర్పించింది. మరి తెలంగాణకు సంబంధించి ఒకసారి చూసినట్టు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ కు సంబంధించి ఇప్పటికే భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఇందాక చెప్తున్నట్టు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అందరూ అప్లికేషన్ చేస్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను తొందరలోనే పూర్తి చేసి అటు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒకవైపు ఉచిత విద్యుత్ ఇస్తే ఒకవైపు ఇప్పటికే రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఒకవైపు కూడా ఇప్పటికే కరెంటు కోతలు విధిస్తుంది. కాంగ్రెస్ వచ్చి 2 నెలలు కాకముందే అని చెప్పాడు గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్ష పార్టీ కూడా ఆరోపణ చేస్తుంది. మరి దీనికి సంబంధించి ఎంత భారం పడుతుంది, దాన్ని ఏ విధంగా వాటికి సరిదిద్దవచ్చు అనే అంశాలపై కూడా పూర్తిగా నిన్న కేబినెట్ లో అయితే చర్చించారు. మరి దీనికి సంబంధించి నిజంగానే వైట్ రేషన్ కార్డుదారులకు ఇస్తే మిగతా వాళ్ళ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. లేదంటే గత ఏడాదికి సంబంధించినటువంటి కరెంట్ బిల్లులు పరిగణలోకి తీసుకొని దీన్ని అమలు చేస్తారన్న దానిపై ఇంకా ఒక స్పష్టత అయితే రాలేదని చెప్పొచ్చు. రోహిత్. రైట్ శ్రీధర్, గృహజ్యోతి అమలుకు రేవంత్ సర్కార్ ఆమోదం తెలిపింది. కేబినెట్ ఆమోదంతో ఉచిత విద్యుత్ అమలుపై కసరత్తు జరుగుతోంది. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అమలుపై జనాల్లో కొన్ని సందేహాలున్నాయి. ఉచిత విద్యుత్ దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా 200 లోపు విద్యుత్తును ఉచితంగా 200 యూనిట్ల లోపు విద్యుత్తును ఉచితంగా వర్తింపజేస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేవలం తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పథకం అమలవుతుందా అనే అనుమానాలు ఉన్నాయి. గత ఏడాది కరెంటు బిల్లులు పరిగణలోకి తీసుకుంటారా, తెల్ల రేషన్ కార్డుదారులకి ఫ్రీ కరెంట్ అని ఆదిలాబాద్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటించారు. కర్ణాటకలో ఫ్రీ కరెంట్ అమలు తీరును పరిశీలించడానికి విద్యుత్ అధికారులు కర్ణాటకకు కూడా వెళ్లారు. పథకం అమలు తీరు, అర్హత, ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందనే విషయాలపై అక్కడి అధికారులతో